ప్రైజ్ ద లార్డ్. అందరు బాగున్నారా? బాగుండాలి. మీరందరూ బాగుండాలి. మీ సమస్యలన్నీ దేవుడు పరిష్కరించాలి. ఈరోజు జూన్ 10వ తేదీ మంగళవారం 2025 సంవత్సరం ఉదయం 11 గంటలకి, జూన్ 10వ తారీఖు మంగళవారం 2025 సంవత్సరం మధ్యాహ్నం 11 గంటలకి. ఈరోజు దేవుని వాగ్దానం యెషయా 43:25. తప్పకుండా చదవండి. యెషయా 43వ అధ్యాయం 25వ వచనం. దేవుడు వాక్యమై ఉన్న దేవుడు ఈ విధంగా అంటున్నాడు, నేను నీ పాపములను జ్ఞాపకము చేసుకొనను. మనం ఎన్ని పాపాలు చేసామో వాటిని జ్ఞాపకం చేసుకోను అంటున్నాడు. ఇక్కడ నుండి మనం పాపం చేయకుండా, అబద్ధం పాపమే, అసూయ పాపమే, కోపం పాపమే, మన శత్రువు గురించి ప్రార్థన చేయకపోవడం పాపమే. అందుకని దేవుని మాట ప్రకారం మనం ఇక్కడ నుండి పాపం చేయకుండా ఉంటే, ఒక చిన్న మొక్క మాట్లాడి 103వ కీర్తన 8-10 వచనాల వరకు చదువుతాం. యెహోవా దయా దాక్షిణ్య పూర్ణుడు, దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి గలవాడు. ఆయన ఎల్లప్పుడూ వ్యాజ్యమాడువాడు కాడు. ఆయన నిత్యము కోపించువాడు కాడు. మన పాపములను బట్టి మనకు ప్రతీకారము చేయలేదు. మన దోషములను బట్టి మనకు ప్రతిఫలం ఇయ్యలేదు. భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతముగా ఉన్నదో, ఆయన యందు భయభక్తులు గలవారి ఎడల ఆయన కృప అంత అధికముగా ఉన్నది. గత పాపాలు ఏం చేసినా అవన్నీ క్షమిస్తాడు. మళ్ళీ మొదలు పెడితే మాత్రం ఇక ఆయన ఉగ్రత మనం రుచి చూడాలి అన్నట్టు. ఈరోజు ప్రముఖ దైవజనరాలు సుజాత రాయ్ గారు, మీ అందరికీ తెలుసు. సుజాత రాయ్ గారి అల్లుడు పాస్టర్ శ్యామ్ ఆనందో ఏదో ఉంది పేరు. ఆయన దేవుని సన్నిధిలో నిద్రించినట్టుగా పాస్టర్ రాజు బీరా గారు నాకు మెసేజ్ పంపారు. రాజు బీరా గారు అంటే ఉడా కాలనీ అక్కడ ఉంటారండి ఆయన పాస్టర్ గారు. ఆయన సుజాత రాయ్ గారి అల్లుడి మరణానికి చాలా బాధపడ్డాను. ఆ కుటుంబానికి దేవుడు ఓదార్పును, ఆదరణను ఇవ్వాలని, చిన్న వయసులో దేవుని సన్నిధికి ఎగిన ఆ దైవ సేవకుని ఆత్మకు దేవుడు నిత్య విశ్రాంతి ఇవ్వాలని కోరుకుంటున్నాను. హే ప్రభు యేసుదేవా, నీవే కదా నిరీక్షణ, కరుణతో కావరవా, నీ యందే మా నమ్మిక. హే ప్రభు యేసుదేవా, నీవే కదా నిరీక్షణ, దివ్యనాదా దీన రక్ష, పాపములన్ పరిహరించు. దివ్యనాదా దీన రక్ష, పాపములన్ పరిహరించు. రావా రాజా నన్నేలను, నా హృదిన్ అలంకరింప. హే ప్రభు యేసుదేవా, నీవే కదా నిరీక్షణ, అమృతమైన ఆహారమా, దాహము తీర్చు జీవజలమా. ఆయన మన ఆహారం,
దాహం తీర్చే నిజమైన మనం తాగే మంచినీళ్ళు తాగితే మళ్ళీ మనకి దప్పిక అవుద్ది. నిన్న రాత్రి అంటే 9వ తారీఖు సోమవారం రాత్రి ఫుల్ఫిల్గా నేను దేవుని సన్నిధిలో ప్రార్థనలో గడపాలని ప్రయత్నం చేశాను, కానీ వయోభారం వల్ల కావచ్చు, మరి ఏంటో చెప్పలేను. ఆత్మసిద్ధమే, శరీరం బలహీనం. నిన్న రాత్రి మాత్రం 10 గంటల నుండి 12 గంటల వరకు ప్రార్థనలో గడిపాను. దేవునికి స్తోత్రం. షరామామూలు ఈరోజు ఉదయం 5 గంటల నుండి 6 గంటల వరకు ప్రార్థనలో గడిపాను. బయట బీభత్సంగా భయంకరంగా ఉంది ఎండ. వయసు పెద్దదైపోయింది. సుజాతారాయ్ గారి అల్లుడు భౌతిక కాయాన్ని దర్శించి ప్రార్థన చేసి వద్దామని ఆశగా ఉంది, కానీ వయసు సహకరించట్లా, శరీరం సహకరించట్లా. భయంకరమైన ఎండ. ఏదేమైనా కానీ అతను చిన్న ప్రాయంలోనే దేవుని యందు నిద్రించడం, పౌలు గారు చెప్పిన మాట గుర్తుకొస్తుంది, చావైతే లాభము, బ్రతుకుట క్రీస్తే. అందుకే ఎప్పుడు ఎవరికి ఏం జరుగుద్దో తెలియదు. నా వయసు 80కి పడింది కదా, మరి ఆయన నా వయసులో సగం కూడా ఉండడు. అంటే ఆయన్ని విమర్శించట్లేదు సుమా, చావైతే లాభం, అది గొప్పదే. అయితే చెట్టు అంత మనిషి కంటెదురుగా కనబడకపోయేటప్పటికీ అది ఊహించుకుంటేనే బాధాకరం. ఆ కుటుంబానికి దేవుడు ఆదరణ అనుగ్రహించాలని, ఆ దైవ సేవకుని ఆత్మకు దేవుడు విశ్రాంతి ఇవ్వాలని మరొకసారి మనసారా కోరుకుంటున్నాను. అందుకే ఎప్పుడు ఎవరికి ఏం జరుగుద్దో తెలియదు కాబట్టి మీరు ప్రార్థనలో ఉండండి. దయచేసి మీరు ప్రార్థనలో ఉండండి. ప్రార్థన అంటే దేవునితో సాన్నిహిత్యం కలిగి దేవునితో సంభాషించడమే ప్రార్థన. ఒక అగరవత్తులు, కొవ్వొత్తులు ఏం వెలిగించమాకండి, పైసా కూడా ఖర్చు పెట్టమాకండి. కేవలం మీ హృదయాన్ని జీవాధిపతి అయిన మన దేవునికి సమర్పించి ప్రార్థన చేయండి. తప్పకుండా పరదైసులో మీ అకౌంట్లో మీ పేరు ఉంటుంది. మన వినికిడిలో దేవుడు ఈ కొన్ని మాటలు దీవించునుగాక. ప్లీజ్ దయచేసి నన్ను ప్రోత్సహించండర్రా. పెద్దవాడిని, దేవుని సేవకుడిని. మంచి మాటలే కదా, అందరికీ ఉపయోగపడే మాటలే కదా. దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన వినికిడిలో దేవుడు ఈ కొన్ని మాటలు దీవించునుగాక. దేవుని పరిచర్యలో మీ రత్నం ఫ్రాన్సిస్. God bless you.